గడిచిన 6 నెలల్లో జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యతనిస్తూ దర్యాప్తు నిఘా ముందస్తు చర్యలను మరింత పటిష్టం చేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అధ్యక్షతన అర్ధ సంవత్సర నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా డీఎస్పీలు, సీఐలు సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో నేరాల నియంత్రణ, దర్యాప్తు నిఘా చర్యలతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ సమీక్షించారు. గడిచిన 6 నెలల్లో జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలాలు సాధించామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. దర్యాప్తు, నిఘా ముందస్తు చర్యలతో సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. గతంతో పోలిస్తే కేసుల నమోదులో తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 18% మేర నేరాలను నియంత్రించగలిగామని ఎస్పీ తెలిపారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలను 42% మేర తగ్గించామని చెప్పారు. దొంగతనాల కేసులో 28% తగ్గుదల నమోదైందని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా 25% మేర తగ్గినట్లు తెలిపారు. ఇక రోడ్డు ప్రమాదాల నివారణలోనూ జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు, ముందస్తు చర్యల ద్వారా రోడ్డు ప్రమాద మరణాలను 30% మేర తగ్గించగలిగామని చెప్పారు. ఈ రోజున కృష్ణా జిల్లాలో మనం హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ అనేది చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా గత 6-7 నెలలుగా మా జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, పోలీసింగ్ ఏ విధంగా ఉంది అనేది స్టాటిస్టిక్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనిలో గమనించుకుంటే గత సంవత్సరం 2025లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మరియు బాడీలీ అఫెన్సెస్ రిడక్షన్లో ఓవరాల్గా 4వ పొజిషన్లో ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా అదే విధమైన మంచి పర్ఫార్మెన్స్ మేము రిపీట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటూ ఓవరాల్ క్రైమ్ అనేది కృష్ణా జిల్లాలో గత హాఫ్ ఇయర్ ఆఫ్ 2026లో చూసుకుంటే విత్ కంపారిజన్ విత్ 25 చూసుకుంటే 18% అనేది తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా బాడీలీ అఫెన్సెస్ కూడా మనకి 14% అనేవి తగ్గినాయి. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ గణనీయంగా తగ్గింది. మరింత బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. 42% అనేది మేము తగ్గించగలిగాం. ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాల్లో 28%, ఎస్సీ ఎస్టీస్ మీద జరిగే అకృత్యాల్లో 25% రిడక్షన్. అదేవిధంగా ఓవరాల్ రోడ్ యాక్సిడెంట్స్లో 18% తగ్గించాం. రోడ్ యాక్సిడెంట్స్లో జరిగే మరణాలని 30% తగ్గించగలిగాం. అంతేకాకుండా మా జిల్లాలో ఉన్న 54 హాట్స్పాట్స్లో కూడా దాదాపు 67% ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గడం అయితేనేమి, కొన్ని హాట్స్పాట్స్లో అసలు 100% యాక్సిడెంట్ రిడక్షన్ అనేది మేము ఈ ఇయర్ అచీవ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్. లోక్ అదాలత్ పరంగా చూసుకున్నా మేము లాస్ట్ 2 లోక్ అదాలత్స్లో వీఆర్ బెస్ట్ ఇన్ స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. అండ్ ఎందుకంటే వివిధ రకాలైన ఇనిషియేటివ్స్ ఇన్ లైన్ విత్ డీజీ గారు ఎప్పటికప్పుడు మాకు డెస్క్ మెమోస్ అని రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మా ఐజీ గారు కూడా దాన్ని మానిటర్ చేస్తూ సీనియర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఈ విధంగా బెటర్గా మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు తగ్గిన ఈ యాక్సిడెంట్స్ అన్నది చూస్తే తాగి నడిపేది కూడా మా జిల్లాలో తగ్గించాం. ఎందుకంటే గణనీయంగా మనం ఎన్ఫోర్స్మెంట్ ద్వారా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ద్వారా అయితేనేమి, బ్రెతనలైజర్తో రెగ్యులర్గా చెక్ చేయడం ద్వారా అయితేనేమి, తాగి రోడ్డు మీదకి నడిపే వాళ్ళు తగ్గడం వల్ల డెత్స్ అనేవి తగ్గినాయి. అంతేకాకుండా ఈ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ అనే వాళ్ళని దాదాపు ఇప్పటికే 72% పైగా ఓవరాల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్ చేయడము, బైండ్ ఓవర్ వైలేషన్ చేసిన వాళ్ళ మీద మనం సీరియస్ యాక్షన్ తీసుకున్న వలన క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఏకంగా 42% అనేది తగ్గడం జరిగింది. చిన్నపిల్లల మీద అయితేనేమి, ఆడవారం అయితేనేమి, ఈ సేఫ్టీ మీద మేము హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు మనం పెట్రోలింగ్ అయితే నైట్ సర్వేలెన్స్ చేస్తున్నాం. ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా వరకు తగ్గినాయి. రికవరీ రేటు బాగా పెరిగింది. అంతేకాకుండా మేము దాదాపు లాంగ్ పెండింగ్ కేసెస్ దాదాపు 20% పైగా 30% వరకు తగ్గించగలిగాం. మేము ఎగ్జిస్టింగ్ వచ్చినవి కూడా క్లియరెన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక విక్టిమ్ వస్తే స్టేషన్కి కేసు నమోదు చేయించుకున్న తర్వాత ఎప్పుడు క్లియర్ అవుతుంది అన్నది తెలియక సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితుల్లో కాకుండా మేము ఈసారి 78% 26లో నమోదైన కేసులు క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వన్స్ అగైన్ కంగ్రాచులేట్ మై ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్, అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీస్, ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్, ఎస్ఐ రైట్ టు అప్ టు హోమ్ గార్డ్. ఈ అచీవ్మెంట్కి దే ఆర్ ఆల్ వెరీ వర్దీ ఆఫ్ ద ప్రైజ్. మడిచెర్లలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం డబ్ల్యూడీసీ
PMKSY 2.0 నిధులతో 49.40 లక్షలతో పునరుద్ధరించిన ధర్మకోనేరు చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మడిచెర్లలో ఇప్పటి వరకు 5.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. మరో 1.53 కోట్ల పనులు ప్రతిపాదించామని, అవన్నీ పూర్తయితే గ్రామంలో దాదాపు 7 కోట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సుమారు 70 ఏళ్లుగా రహదారి సౌకర్యం లేని ఎస్సీ కాలనీకి రహదారి నిర్మాణం చేపట్టి ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, రైతులకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. డిఎస్సి ఉద్యోగాలు, పెట్టుబడులు, అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆధారాలు చూపాలని, ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. మడిచెర్ల ప్రజలు గత ఎన్నికల్లో తమకు ప్రతికూల తీర్పు ఇచ్చినా అభివృద్ధిలో ఎలాంటి వివక్ష చూపలేదని యార్లగడ్డ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. మడిచెర్ల గ్రామం ఈ నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉండే ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో గతంలో నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మంత్రులుగా ఉన్న అరాకొరా పనులే జరిగి అభివృద్ధికి దూరంగా విసిరివేయబడ్డ ఒక మూల ఉండే ఊరుగా మిగిలిపోవడం బాగుంది. నేను ఆ రోజు చెప్పే 2019లో ఆ రోడ్డు కూడా నేనే ఇప్పించా. తర్వాత మొన్న గెలిచిన తర్వాత ఈ గ్రామంలో నాకు మైనస్ వచ్చిన ఆ రోజున ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మొత్తం అన్నీ కలిపి 10 కోట్ల రూపాయలు వచ్చినా నాకు 84 గ్రామాలు ఉంటే ఈ గ్రామం చిన్న గ్రామం అయినా ఈ గ్రామంలో ఎస్సీ కాలనీకి 70 సంవత్సరాల నుంచి రోడ్డు లేదని నేను ప్రచారంలో అడిగితే ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవగానే ఏపిస్తానని చెప్పాను. గతంలోనే పోటీ చేసినప్పుడు కానీ మధ్యలో కానీ బండారుగూడెం కానీ చాలా గ్రామాల్లో నా సొంత డబ్బులతో రోడ్లు గ్రావెల్లో. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత డెఫినెట్గా మీ ఊరు రోడ్డు వేపిస్తానని వాళ్ళకి ఇచ్చిన మాటలో భాగంగా ఎక్కడైతే నేను మాట ఇచ్చానో అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేశాను. 90 లక్షలు 10 కోట్ల నిధులు ఊరుకో నియోజకవర్గానికి వస్తే 10వ వంతు ఒక్క గ్రామానికి ఇచ్చాను. అలాగే అదొకటే సరిపోదండి. తర్వాత నేను ఒకరోజు వచ్చినప్పుడు వంతెన అడిగాను. గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, నూజివీడు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పనిచేశారు. పాలడు వెంకటరావు పనిచేశారు, కోటకి హనుమంతరావు పనిచేశారు. ఆ టైంలో కూడా అభివృద్ధికి నోచుకోవాలి. డెఫినెట్ గా ఈ నియోజకవర్గంలో వెనకబడిపోయిన వాళ్ళలో డెఫినెట్ గా ఇది టాప్ 2-3 గ్రామాల్లో ఇదని కూడా చెప్పలేదు. కానీ ఇవాళ మీరు ఈ గ్రామంలో చూస్తే ఏదైతే చెరువు చుట్టూ సుందరీకరణ చేసి వాకింగ్ ట్రాక్ వేశారో విజయవాడలో రామరపళ్ళు, ఎన్కేపళ్ళు, ప్రసాదం పళ్ళు కూడా లేని పరిస్థితి. ఆ స్థాయిలో ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నేతలతో, ఉప ముఖ్యమంత్రి గారి నేతలతో, అలాగే బీజేపీ మద్దతుతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ధర్మకోనేరు చెరువుకి 50 లక్షలు కానీ, మడిచెర్ల నుంచి చెల్లబోయినపల్లి వరకు 80 లక్షల రోడ్డు కానీ, గోకులం షెడ్లు అయితే 37 లక్షలు, ఎస్సీ శ్మశాన వాటికి కాంపౌండ్ 2 లక్షలు, ఆరేపల్లి భాస్కర్రావు ఇటువంటి నుంచి 5 లక్షలు, అలాగే న్యూ కాలనీ వాళ్ళకి ఒక 6 లక్షలు, అంతర్గత సీసీ రోడ్లు ఒక 5 లక్షలు, అలాగే పెద్ద ట్యాంక్ ఒక 3 లక్షలు, జేజేఎన్ కింద తాగునీటి పైప్ లైన్ కోసం ఒక 78 లక్షలు, అగ్రికల్చర్ సర్వీస్ ట్రాన్స్ఫార్మర్లు 180 నెంబర్లు కావాలంటే 2 కోట్ల రూపాయలు వెనకడగేయకుండా. 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన సిద్ధు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సిద్ధు మరో 2 కలిసి గాంధీనగర్లోని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారు. హోటల్ రూమ్ నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది పరిశీలించగా సిద్ధు ఉరివేసుకున్న స్థితిలో మృతి చెంది ఉన్నాడు. అతనితో వచ్చిన 2 పరారయ్యారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. విజయవాడ గాంధీనగర్ అలంకర్ హోటల్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 5 రోజుల క్రితం 3 స్నేహితులు కలిసి 5 రోజుల క్రితం హోటల్లో రూమ్ తీసుకున్నారు. రూమ్ నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది డోర్ తీసి చూశారు. పూర్తిగా కుళ్ళిపోయిన మృతదేహం ఉరివేసుకుని ఉన్న స్థితిలో కనిపించింది. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. మృతుడు సత్యనారాయణపురం నివాసి 20 ఏళ్ల సిద్ధుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారాన్ని అందించారు. ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న మృతిని సోదరుడు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. హోటల్లో ఏం జరిగిందనేది సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏమవుతాడు మృతుడు? ఏమవుతాడు? మా తమ్ముడన్న రూమ్ తీసుకున్నా అన్నారన్న. రామవరం నాకు కనిపించాడన్న.
మంగళవారం ఫోన్ ఇలా కనిపించకుండా పోయాడన్న. ఈరోజు పొద్దున్న ఇందరు ఫోన్ చేశారన్న మధ్యాహ్నం. పోలీసులు ఫోన్ చేసి మీ తమ్ముడు చనిపోయాడని చెప్పి అన్నారన్న. సిద్ధు అంటే మీ తమ్ముడు అని అన్నారన్న. శ్రీధర్ అంటే నువ్వేనా అన్నారన్న. అవునన్నా అన్న. దగ్గరకు వచ్చేసరికి మా తమ్ముడు అలా ఉన్నాడన్న. ఎంతమంది రూమ్ తీసుకున్నారు? ముగ్గురు రూమ్ తీసుకున్నారన్న. అసలు ఏం జరిగింది అనుకున్నారు? సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా మాకు కూడా పూర్తిగా ఏదో ముగ్గురు కలిసి రూమ్ తీసుకున్నారా? ముగ్గురు కలిపి రూమ్ తీసుకున్నారన్న. మా తమ్ముడు నలుగురన్న. ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం తెలియాలన్న. ఏం తెలిసిన వాళ్ళకే తెలియాలన్న. రూమ్ తీసుకున్నారో మనకు తెలియదు బాబు. ఎవరెవరు రూమ్ తీసుకున్నారు? ఇప్పుడు రూమ్ తీసుకున్నారంటే బళ్ళు మీద వెళ్తుంటే డ్రింక్ అండ్ డ్రైవింగ్ అని పట్టించుకుంటున్నారు. ఇక్కడికి అంతంత చిన్న చిన్న కుర్రోళ్ళు ఆ రోజు నైట్ రూమ్ తీసుకుంటే ఇప్పుడు దాకా ఏంటి? అంతంత చిన్న కుర్రోళ్ళు ఇక్కడికి వస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం జరుగుతుంది అనుకొని పట్టించుకోవాలి కదా. రూముల్లో పట్టించుకోవాలి కదా. సోమవారం నా ఇంటికి వచ్చాడు, అన్నం తిన్నాడు, వచ్చేసాడు. ఇక్కడ ఈ రోజుకి నా ఇంటికి రాలా. 4 రోజులు అయింది వాళ్ళకి నా ఇంటికి రాలేదు. అది వెళ్తూనే ఉన్నాము. మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మాకు ఇప్పుడు పోలీసు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. ఎంతమంది కలిసి రూమ్ తీసుకున్నారు? ఎవరెవరు కలిసి రూమ్ తీసుకున్నారు? 3 4 అంటున్నారు. ఇక ఆ వాటిలోకే తెలియాలి ఎంతమంది వచ్చారు అనేది. ఆ వాటిలోకి సంతకాలు పెట్టించుకునే రూమ్ తీసుకుంటారు కదా, ఇస్తారు కదా. 4 రోజులు అయింది బాబు ఇంటికి వచ్చి. 4 రోజులు అయింది ఇంటికి వచ్చి. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఇంత వాసన ఇప్పుడు వస్తుంది. ఈ 4 రోజుల కంటే వాళ్ళ వాసన వస్తుంది కదా. జంతువుల మనుషుల వాళ్ళ వాసన రావట్లేదా? ఇక్కడ కూర్చుంటేనే వాసన వస్తుంది. వాళ్ళ జంతువుల మనుషుల పొట్టుబడ్డోళ్ళు ఏం చేస్తున్నారు? హోటలే. సోషల్ మీడియా, కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలను వేదికగా చేసుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు అవాస్తవాలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చానని ఆయన తెలిపారు. ఇటీవల పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్తో ప్రమాదానికి కారణమై గానయ్య అనే వ్యక్తిని రోడ్డుపైనే వదిలేసిన ఘటనను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు మరొకరిని నిందితులుగా చూపించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే సుమారు 20 నెలల క్రితం జరిగిన తమ కారు ప్రమాద ఘటనను ఇప్పుడు తెరపైకి తెచ్చి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ మధ్యన కొన్ని సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో, పేపర్లలో ఒక అవాస్తవాన్ని వాస్తవంగా, ఒక వాస్తవాన్ని అవాస్తవంగా క్రియేట్ చేస్తూ మసిపూసి నేరడికాయని మారడికాయగా మారుస్తున్న గొడ్డల పార్టీ, వైసీపీ పార్టీ చేస్తున్న అభియోగాలకి ఈ రోజు మీ ముందుకు రావడం అనేది జరిగింది. వాస్తవాలు వేరు, అవాస్తవాలు వేరు. ఎప్పుడో 20 నెలల కిందట జరిగిన యాక్సిడెంట్ని తీసుకొని ఈ మధ్యన పలాసలో జరిగిన సిదిరి అప్పలరాజు గారు కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్లో దానయ్య అనే వ్యక్తిని నైట్ టైం ఢీకొట్టి దాన్ని మార్పిన విధానాన్ని ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తున్నారు. ఎలా మార్చారంటే ఆయన ఢీకొట్టి, సిదిరి అప్పలరాజు కుమారుడు ఢీకొట్టి మార్చి మళ్ళీ ఏం చేశారనంటే ఆ ప్లేస్ లో వేరొకరిని సబ్మిట్ చేసి కనీసము ఢీకొట్టిన తర్వాత కూడాను, కనీసం అట్లీస్ట్ ఏ విధంగా ఢీకొట్టిన తర్వాత కూడాను ఆ వ్యక్తిని, దానయ్య అనే వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తామనే కనీసం జ్ఞానం కూడా లేకుండా, ఆయన ఒక డాక్టర్ మళ్ళీ అప్పలరాజు గారు, తీసుకెళ్లకుండా రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తిత్వం అప్పలరాజు గారిది. అయితే నా కారు యాక్సిడెంట్ విషయంలో 2024 డిసెంబర్ 21వ తారీఖున మా అబ్బాయి మ్యారేజ్ కోసం కార్డులు పంపకానికి డ్రైవరు అండ్ వాళ్ళ అందరూ కలిసి వెళ్తుండగా కొరసవాడ దగ్గర, మా ఊరంటే పెద్దసీది, నా సొంత గ్రామం నుంచి పెద్దసీది నుంచి పాతపట్నం వెళ్తుండగా మధ్యలో 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. వెళ్తుండగా కొరసవాడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా, దురదృష్టవశాత్తు మధ్యాహ్నం 12 గంటలకి, అంటే 12 గంటలకు మా ఊర్లో బయలుదేరి వాళ్ళు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ అనేది జరగడం అనేది జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగింది ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఏమయ్యారనే విషయం తెలుసుకోకుండా తప్పుడు అభియోగాలు పెట్టడం అనేది జరుగుతుంది. మన్యం జిల్లా దగ్గర నుంచి డిసెంబర్ 23వ తారీఖున వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో పాతపట్నంలో చనిపోతే నైట్ టైం వాళ్ళు ఆటోలో రావడం అనేది జరిగింది. వాళ్ళ డెడ్ బాడీ దహన కార్యక్రమాలు జరిగిన తర్వాత మన్యం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ప్రయాణం ఏమో డిసెంబర్ 24వ తారీఖు 12-1 గంట మధ్యన వాళ్ళు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ కారు ఏదైతే మా అబ్బాయిను, ఎవరైతే డ్రైవర్ వీళ్ళందరూ పెళ్లి కార్డులు పంపిణీ కార్యక్రమంలో వెళ్తున్నారో ఆ కారు ఎదురవ్వడం వల్లేమో అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి రైట్ సైడ్ వచ్చి గుద్దారు వీళ్ళకి.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ స్టేట్ యూత్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ సలాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి నిర్వహించారని, డిఎస్సిలో అనేక అక్రమాలు జరిగాయని యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. డిఎస్సి అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే 2018 గ్రూప్ 1 అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని అన్నారు. గ్రూప్ 1 జవాబు పత్రాల్లో జరిగిన కరెక్షన్స్ సాధారణ మూల్యాంకన ప్రక్రియలో భాగమేనని సలాంబాబు తెలిపారు. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. డిఎస్సి అక్రమాలపై అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే గ్రూప్ 1 అంశాన్ని తెరపైకి తెచ్చారని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని యనమల నాగార్జున యాదవ్ సలాంబాబు ఆరోపించారు. అభ్యర్థుల యొక్క జవాబు పత్రాల్లో మార్పులు చేర్పులు ఎప్పుడూ జరగలేదు. ఆ పత్రాల స్థానంలో మరొక పత్రాలు కూడా పెట్టలేదు. 2019లో ఏ అభ్యర్థులైతే ఎగ్జామ్ రాసినప్పుడు ఎటువంటి జవాబులు రాశారో అవే జవాబులు ఈనాటికి ఆన్సర్ బుక్లెట్లో ఉన్నాయి అని క్లియర్గా సిట్టు పేర్కొంటూ ఈ జవాబు పత్రాల్ని దేశంలో ఉన్నటువంటి 7 సిఎఫ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ సెంటర్స్కు పంపించాం. ఆ సిఎఫ్ఎస్ఎల్ నివేదికలో కూడా స్పష్టంగా ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేదని బ్రహ్మాండంగా చెప్పారు. ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్లో కూడా స్పష్టంగా క్యాండిడేట్కి సంబంధించినటువంటి మార్కుల వివరాలు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా జరిగినాయి అని స్పష్టంగా మనం ప్రజల్ని ఏమార్చడానికి ఏం చేయాలా? ఒక గీతని చిన్న గీతగా భ్రమింపజేయాలంటే ఏం చేయాలా? చిన్న గీత పక్కన పెద్ద గీత గీయాలి. ఇలా చేయాలనే ఉద్దేశంతో డిఎస్సిలో ఉన్నటువంటి కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు, లీకేజీలు ఇవన్నీ పక్కదారి పట్టించడానికి ఒక పెద్ద గీత గీయాలనేటువంటి ఒక జుబుక్సాకారమైనటువంటి దిగజారుడైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యవహారం. ఈ వ్యవహారం స్పష్టంగా సిట్లోనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ బట్టలన్నీ ఓడదీసింది సిట్టు, వారేసినటువంటి సిట్లో. అయినా ఏమాత్రం సంకోచం లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా 3 వాల్యుయేషన్లు జరిగినాయి అని చెప్తాడు చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగినటువంటి ఎవాల్యుయేషను కోర్టు ఆదేశాల మేరకు జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక లిస్టు తయారు చేశారు. 9 మంది అభ్యర్థులు ఐఐటి నుంచి వచ్చారు, 17 మంది అభ్యర్థులు ఎన్ఐటి నుంచి వచ్చారు, అలాగే 6 మంది అభ్యర్థులు ఐఏఎం నుంచి వచ్చారు. అదే మాదిరిగా ఎంబీబీఎస్ బీడీఎస్ చేసిన వాళ్ళు 18 మంది ఉన్నారు. వీళ్ళందరూ అర్హులు కాదా అని అడుగుతున్నాను. నీ కొడుకులాగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇతరుల డబ్బులతో పోయి ఫారెన్లో డిగ్రీలు చేయకపోయినా కూడా ఇక్కడ కష్టపడి చదివి ఐఐటిలో, ఎన్ఐటిలో, ఐఏఎంలో ర్యాంకులు సాధించి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో ర్యాంకులు సాధించి దేశంలోనే అతి పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో డిగ్రీలు వాళ్ళు పూర్తి చేసి ఇవాళ గ్రూప్ 1 రాసి వాళ్ళు అభ్యర్థిగా సెలెక్ట్ అయ్యారు. 8లో గ్రూప్ 1కి ఎంపికైన గ్రూప్ 1 రాసిన అభ్యర్థుల్లో దాదాపుగా 39 మంది క్యాండిడేట్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ గ్రూప్ 1కి ఎంపికైన వాళ్ళల్లో నువ్వు ఏదైతే చెప్తున్నావో అర్హత లేని వాళ్ళని ఎంపిక చేశాము అని చెప్పేసి ఈరోజు నీ కొడుకు రాజకీయ జీవితం కోసము కష్టపడి ప్రతిభ ఉండి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడానికి కోటి ఆశలతో వాళ్ళు చదివి రాత్రింపగలు చదివి వాళ్ళు ఈరోజు ఇక్కడ రాశారో గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారో అదే అభ్యర్థులు అందులో నుంచి దాదాపుగా 16 మంది యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా సెలెక్ట్ అయ్యారు. అందులో మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా 5 మంది అభ్యర్థులు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయ్యారు, 3 నుంచి 4 అభ్యర్థులు ఐపీఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు, ఐఆర్ఎస్లు ఉన్నారు. ఇంత ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని కేవలము నీ పార్టీ మనుగడ కోసము, నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసము, వీళ్ళ క్రెడిబిలిటీని, వీళ్ళ తాలూకు ఇమేజ్ని నువ్వు రోడ్డు మీద పడేస్తున్నావంటే ఇంతకన్నా నీచమైన ఇన్నాళ్ళు నీ రాజకీయ జీవితం కోసము ఎన్టీఆర్ని వెన్నుపోటు పరిచావు, రకరకాల చెత్త రాజకీయాలు చేశావు. మొట్టమొదటిసారి విద్యార్థుల భవిష్యత్తులు వాళ్ళ తాలూకా ఆశలతో నువ్వు ఆడుకుంటున్నావు చంద్రబాబు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.